నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓట్ల కోసం, సీట్ల కోసమే విభజన కుతంత్రం. వైఎస్ లేకపోవడం వల్లే రాష్ట్రంలో అంధకారం, సంక్షోభం. తిరుపతిలో సమైక్య శంఖారావంలో నిప్పులు చెరిగిన వైఎస్ విజయమ్మ, షర్మిల. సమైక్య సమరంలో కదం తొక్కిన ఉద్యోగులు, విజయవంతమైన ఒక్కరోజు సమైక్య ఉద్యోగుల మహా నిరాహార దీక్ష. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ఆదర్శ పాలన అందించిన గొప్ప నాయకుడు దివంగత నేత. భౌతికంగా లేకపోయినా ఆయన సంక్షేమ పథకాల సేవలు చిరస్మరణీయం. వైఎస్ 4వ వర్ధంతి కార్యక్రమాల్లో వక్తలు, సేవా కార్యక్రమాల్లో అభిమానులు. రెచ్చగొట్టకండి, సీమాంధ్రుల సహనాన్ని పరీక్షించకండి. ఢిల్లీ పెద్దల మెడలు వంచైన సమైక్య రాష్ట్రాన్ని సాధించుకుంటాం. తిరుపతి ఐకాసా కన్వీనర్ మప్పు చెంగారెడ్డి ఉద్ఘాటన, ఓల్వో బస్సుల ర్యాలీతో వినూత్న నిరసన. వార్తల్లోని వివరాలు. అన్నపూర్ణలా ఉన్న ఆంధ్ర రాష్ట్రం వైఎస్ మరణానంతరం కుక్కల చించిన విస్తర్లా తయారైందని, అందుకు టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలే ప్రధాన కారణమని వైఎస్ విజయమ్మ, షర్మిలలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా సోమవారం తిరుపతి లీలామహల్ కూడలిలో భారీ సభ జరిగింది. ఈ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, యువ నాయకురాలు షర్మిల, శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్, నల్లపు ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ఆర్కే రోజా, ఇతర నేతలు హాజరు కాగా విజయమ్మ, షర్మిల ప్రసంగాలను వినడానికి వేలాదిగా ప్రజలు, మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అన్నపూర్ణలా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఆయన మరణించిన తర్వాత కుక్కలు చింపిన విస్తర్లా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం సమైక్యంగా ఉన్న తెలుగు ప్రజలను వేరు చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారని భావించి వారి మనోభావాలను కాపాడడం కోసం, వారి ఆకాంక్ష కోసం తమ పార్టీకి చెందిన 16 మంది శాసనసభ్యులు ఒక్కసారిగా రాజీనామాలు చేసి ప్రజల పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాల కారణంగా అక్రమ కేసులతో జైలు జీవితం గడుపుతున్న తన బిడ్డ సమైక్య రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేపడతానని చెబితే జైల్లో ఏదైనా ఇబ్బంది పెడతారని, గుంటూరులో ఆమరణ దీక్షకు తానే పూనుకున్నానని పేర్కొన్నారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకవని, అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల జీవితాలు అంధకారంలోకి వెళ్లిపోతాయని, అందుకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణ పాలనలో హరితాంధ్రప్రదేశ్గా అవతరించిన తెలుగు రాష్ట్రం ఆ తర్వాత కొంతమంది స్వార్థపరుల రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం అగ్నిగుండంలా తయారైందని ఆరోపించారు. ప్రజల ఓట్లు వేసి చట్టసభలకు పంపితే ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా వారి రక్తాన్ని పీల్చి బ్రతుకుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోనియాతో కుమ్మక్కై ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ నిందలు మోపడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను, కుతంత్రాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఆ ప్రజలే ఆ రెండు పార్టీలకు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ గద్దెలెక్కి తెలుగు
అంతకుముందు సభాధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, పార్టీ నేతలు ఆర్కే రోజా, ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ విభజన జరిగితే వాటిల్లే ప్రమాదాలను, ఇబ్బందులను ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ విభజన విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ సమైక్య శంఖారావం సభలో పార్టీ నేతలు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, ఓవి రమణ, ఎస్కే బాబు, సిద్ధారెడ్డి, గాయత్రి, కుసుమ, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు, వేల సంఖ్యలో ప్రజలు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. లెటర్ ఇచ్చేసి సోనియా గాంధీకి ఈరోజు బస్ ఎక్కి ప్రజల మధ్యకు వస్తున్నాడు అంటే అసలు మనిషే కాదు, చెడబుట్టాడు. చిత్తూరు జిల్లాలో అల్లుడుగా ఉండి ఎన్టీ రామారావు గారి కుటుంబంలోనే ఈరోజు తగాదాలు పెట్టి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. ఇంకొక అడుగు ముందుకేసి ప్రైమ్ మినిస్టర్ని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఈ మధ్యన పోయి అందరం కలిసాం విజయమ్మ గారి నాయకత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ కోసం మేము కలిసామంట. నువ్వు రాత్రిలో చిదంబరం ద్వారా సోనియా గాంధీ గారి దగ్గరకు వెళ్ళి లాలూచి పడ్డ వ్యక్తివి నువ్వు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మడమ తిప్పని వంశం, తల వంచని వంశం. సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఆ కుటుంబానికి లేదు. తెలంగాణ నేతల రెచ్చగొట్టే ధోరణితోనే సమైక్య ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోందని, కేంద్రం తలొగ్గి సమైక్య రాష్ట్ర ప్రకటన చేసేంత వరకు పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని మబ్బు యువసేన నాయకులు, తిరుపతి ఐకాసా కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి హెచ్చరించారు. సమైక్య సమరంలో భాగంగా మబ్బు యువసేన ఆధ్వర్యంలో మబ్బు చెంగారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు, సమైక్యవాదులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు. సుమారు 50 ప్రైవేటు ఓల్వా బస్సులతో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక వివి మహల్ రోడ్డు నుండి ప్రారంభమైన మోటార్ సైకిల్స్, ఓల్వా బస్సుల భారీ ప్రదర్శన కేటీ రోడ్, వివేకానంద విగ్రహ కూడలి, టౌన్ క్లబ్, వెస్ట్ చర్చ్, ఎంఆర్పల్లి, ఎయిర్ బైపాస్ మీదుగా తెలుగు తల్లి విగ్రహం వరకు కొనసాగి అక్కడ తెలుగు తల్లికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం ఉద్యోగ సమైక్య మహా నిరాహార దీక్షకు సంఘీభావంగా దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యవాది తిరుపతి ఐకాసా కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎంతో శాంతియుతంగా నిరసనలు, ఉద్యమాలు చేపడుతుంటే ఢిల్లీ పెద్దలు స్పందించకపోగా రెచ్చగొట్టేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులు సైతం తిరుమల పుణ్యక్షేత్రానికి వస్తే వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నామని గుర్తు చేశారు. అయితే తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదనే నిబంధన ఉన్న తెలంగాణ నేతలు ఉద్దేశపూర్వకంగా సీమాంధ్రులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని సూచించారు. ఢిల్లీ పెద్దలు తలొగ్గి సమైక్య రాష్ట్రానికి కట్టుబడే వరకు సీమాంధ్రలో నిరసన జ్వాలలు రగులుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ప్రదర్శనలో మబ్బు యువసేన నాయకులు మంచల జనార్దన్ రెడ్డి, అనిల్ కుమార్, దుర్గం శ్రీను, సత్యనారాయణ, జయరాజ్, వినోద్, కమల్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని రెచ్చగొట్టే ధోరణి అనేది తెలంగాణ వాదులు చేస్తున్నారు. మంచి పద్ధతి కాదు, అన్నదమ్ములుగా విడిపోతామని చెప్తూనే మీరు కావాలనే తిరుపతికి వచ్చినప్పుడు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడటం మంచి పద్ధతి కాదని మీకు అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. మేము ఇప్పటి వరకు శాంతియుతంగానే మేము ఈ ప్రతి ఒక్క 32 రోజులుగా నిరసన తెలుపుతున్నాం. అయినా కూడా మేము శాంతి అనేది, సహనం అనేది కోల్పోలేదు. కాబట్టి మీరు ఇంకా తిరుపతికి వచ్చి కొండపైన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. మేము కానీ హింసాత్మక ధోరణికి దిగితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతిలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మీరు రండి, దర్శనం చేసుకోండి, మీ మొక్కులు తెచ్చుకోండి, పోండి. అంతేగాని దయచేసి సీమాంధ్రకు సంబంధించిన మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఎవరు కూడా మాట్లాడితే ఇక్కడ ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర సమైక్యత కోసం తిరుపతిలో నిర్వహించనున్న లక్షగల సమైక్య భేరీని జయప్రదం చేయాలని సమైక్యాంధ్ర తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి నాయకులు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సమైక్యాంధ్రే లక్ష్యంగా ఈ నెల 4వ తేదీన శాప్స్ ఆధ్వర్యంలో లక్షగల సమైక్య భేరీ పేరుతో నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించనున్నామని చెప్పారు. ఈ ర్యాలీలో వందలాది బస్సులు, జీపులు, ఆటోలతో ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు.
భారీగా వాహనాలన్నీ బుధవారం ఉదయం 9 గంటలకు నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్కు చేరుకుంటాయన్నారు. అక్కడి నుంచి మహార్యాలీగా రుయా వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకుని అమరజీవికి పూలమాలలతో నివాళులర్పించి అనంతరం సమైక్య భేరీని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అక్కడి నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ అన్నారావు సర్కిల్, టీటీడీ పరిపాలన భవనం, భవానీ నగర్ సర్కిల్, వివి మహల్ మున్సిపల్ కార్యాలయం, తిరుమల బైపాస్ రోడ్డు మీదుగా తెలుగు తల్లి విగ్రహం వద్దకు చేరుకుని తెలుగు తల్లికి పూలమాలలు వేసి అంజలి ఘటిస్తామన్నారు. అక్కడి నుంచి శంకరంబాడి సర్కిల్, ఎయిర్ బైపాస్ రోడ్, ఎంఆర్పల్లి సర్కిల్, పూలే విగ్రహం, ప్రకాశం రోడ్డు, 4 కళ్ల మండపం మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగుతుందని వివరించారు. సమైక్యవాదులంతా ఈ మహా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సమితి నాయకులు తమ్మినేని వెంకటేశ్వర్లు, వాసు, హరినాథ్ శర్మ, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కాలేజీ స్కూల్ ముందు విధిగా 6వ తేదీ లక్షగల సమైక్య భేరీని జయప్రదం చేయాలని చెప్పని బ్యానర్లు కట్టాలని చెప్పని ఈ యొక్క బస్సులో కూడా ప్రతి బస్సుకు ప్రతి దీని కూడా ప్రచారం చేయాలని చెప్పని మేము సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జేఏసీ తరఫున ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. సంబంధించి డిగ్రీ కాలేజీ కరెస్పాండెంట్స్ యూనియన్ నాయకులు, జేఏసీ నాయకులు తమ్మినేని వెంకటేశ్వర గారు ఈ రూట్ మ్యాప్ గురించి తెలియజేస్తారు. అలాగే మన ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన కూడా వాసు గారు, తర్వాత మరిద్దరు ఇప్పుడు తమ్మినేని వెంకటేశ్వర గారిని రూట్ మ్యాప్ గురించి తెలియజేస్తుందా. చిన్న పిల్లల నుంచి ఎల్కేజీ పిల్లల నుంచి డిగ్రీ, పీజీ, డాక్టర్లు చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇది ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ఉద్యమం నడుస్తుంది. ప్రజల మనసులో నుంచి వచ్చిన ఉద్యమం ఇది అని చెప్పి భావాన్ని మనమందరం తెలియజేయాలనుకుంటే సమైక్యవాదులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైకి వచ్చి 4వ తేదీ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తదుపరి కార్యక్రమంలో 6వ తేదీ జరగబోతున్న లక్ష సమైక్య భేరీని జయప్రదం చేయాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితిగా పేరున ప్రతి ఒక్కరికి, అంటే మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ కార్యక్రమం ద్వారా మనం ఒక మంచి మెసేజ్ను ఫార్వర్డ్ చేయాలి. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సాగుతున్న సమైక్య పోరు ఉధృతమవుతోంది. నెల దాటిన ఉద్యమ తీవ్రత ఏమాత్రం తగ్గలేదు, నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య ఉద్యమానికి మద్దతుగా తిరుపతిలో సమైక్యవాదులు చేపట్టిన నిరసనలు 34వ రోజుకు చేరుకున్నాయి. సెలవు రోజులు లేవు, విరామ ఘడియలు లేవు. ఊరు వాడ కదిలి వచ్చి సమైక్య పోరులో ముందుంటున్నారు. సోమవారం సమైక్యాంధ్రకు మద్దతుగా ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత బోధనేతర ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం కార్యదర్శి శంకర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా చెప్పిన విషయాన్ని ప్రస్తుతమున్న కాంగ్రెస్ నాయకులు ఖాతరు చేయకపోవడం బాధాకరమన్నారు. విభజన జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, దేశ సమగ్రత దెబ్బతింటుందని హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఈ రిలే దీక్షల్లో ఆ సంఘం నాయకులు బలరాం రెడ్డి, వెంకటమణి, సుబ్రహ్మణ్యం, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్ ధనవంతమైన పట్టణంగా అయిన తర్వాత తెలంగాణ వాసులకు దుర్బుద్ధితో తెలంగాణ కావాలని కోరుకున్నారు. దాన్ని ఇటలీ నాయకురాలు, ఇటలీ దేశస్తురాలు ఈరోజు మన కాంగ్రెస్ అధ్యక్షురాలు వాళ్లకు ఫేవర్గా తెలంగాణ విభజిస్తాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎన్నో అనర్థాలు ఆంధ్రప్రదేశ్లో, ఎక్కువగా రాయలసీమ వాసులు, ఆంధ్రవాసులు వీళ్ళంతా కూడా ఎక్కువ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అందరం కలిసి ఎందుకు ఉండకూడదు? మనకు సమైక్యాంధ్ర రాష్ట్రంగానే, సమైక్య ఆంధ్రప్రదేశ్గానే మన రాష్ట్రం వర్ధిల్లాలి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బంది 34 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సిబ్బంది అసోసియేషన్ నాయకురాళ్లు ఎర్రచీరలు ధరించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వేపాకులు చేతపట్టి పూనకం వచ్చినట్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ నాయకురాళ్లు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పెద్దలు సిద్ధాంతాలను పక్కన పెట్టి కేవలం రాజకీయ కోణంలో ఆలోచించి స్వప్రయోజనం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు యత్నిస్తుండడం సరైన చర్య కాదని తప్పుపట్టారు. విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ అసోసియేషన్ నాయకురాళ్లు శారద, సంధ్యారాణి, వరలక్ష్మి, బిందు, సారా సరోజిని, అరుణ, త్రిపుర సుందరి, చండీకుమారి, శారద, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రాంతం వాళ్ళకి ఏ రకంగా నష్టపోతారు, ఈ ప్రాంతం వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అనే కోణంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించడం లేదు. నిజంగా ఇది చాలా బాధాకరం. రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజాప్రతినిధులు అంటే ప్రజలను ప్రతిబింబించాలి, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాలి. ఈరోజు అలాంటి జరగడం లేదు కాబట్టి ఈరోజు మన రాష్ట్రం ఈ దుస్థితిలో ఉందని నేను అనుకుంటున్నాను. పార్టీలను సమైక్యాంధ్ర అనేది అజెండాగా తీసుకొని అందరూ ముందుకొచ్చి ఈ సమైక్యాంధ్ర ఉద్యమానికి వాళ్ళు చేయూతని ఇవ్వాలని అనుకుంటున్నాను.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన జరగకుండా రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. గోడును విన్నపాన్ని మీరు ఆలకించి మాకు సమైక్యంగా ఉండేట్లు మీరు ఆ యొక్క పార్లమెంట్లో ఏ విధంగా ఇచ్చేస్తారు మాకైతే తెలియదు, కానీ దయచేసి మనవిని ఆలకించి మీరు మీ యొక్క స్వప్రయోజనాలను ఆలోచించకుండా దయచేసి మాతో కలిసి రండి. మిమ్మల్ని హీరోలుగా మిమ్మల్ని మంత్రులు చేసి మిమ్మల్ని మంచి దీంట్లో నిలబెడతామని దయచేసి మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలరని మా యొక్క విన్నపాలను ఆలకించి మీరు దయచేసి నిజమైన రాజీనామాలు చేయాలని మీ ద్వారా అందరికీ తెలియదు. రాష్ట్రాన్ని మొక్కలు చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా రిలే దీక్షను నిర్వహిస్తున్న విషయం విదితమే. స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద ఆ పార్టీ నాయకులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం కూడా కొనసాగాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు సురా సుధాకర్ రెడ్డి, నాయకులు ఆర్సీ మునికృష్ణ, బుల్లెట్ రమణ, మందలపు మోహన్ రావు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవినాయుడు ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వ తీరును నిరసిస్తూ గాంధీ రోడ్లో భిక్షాటన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్ పెద్దలు విభజన మంత్రానికి తెరతీశారని ఎద్దేవా చేశారు. ఇటు సీమాంధ్రలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అటు తెలంగాణలోని టీఆర్ఎస్ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం తమ అధినేత చంద్రబాబుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాలతోనే కేంద్రం దిగి వస్తుందని, సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దీన్ని గుర్తించి తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమ బాట పట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు సాక్షాత్తు ఈ రాష్ట్ర విభజనకు పూనుకొని అక్కడికి వెళితే ఒక మాట, తెలంగాణలో ఒక మాట, ఆంధ్ర రాయలసీమలో ఒక మాట మాట్లాడిన ఘనత ఒక వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ విధంగా మాట్లాడడం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా దిగ్విజయ్ సింగ్ కూడా స్పష్టంగా చెప్పారు, మా డిఎన్ఏ జగన్, వైఎస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ రక్తమే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పిన తర్వాత ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి మీద బైబిల్ పెట్టి మేము తెలంగాణకి ఇస్తే మేము అడ్డుకోం, తెలంగాణకి మేము అనుకూలంగా ఉన్నామన్న చెప్పిన మాటకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎత్తుగడలు మానాలి, నిజాలను ప్రజలకు తెలియజేయాలి. మీ మేనిఫెస్టో ఏంటి, మీ అజెండా ఏంటి, మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారో కూడా చెప్పవలసిన బాధ్యత ఉందని చెప్పి సీమాంధ్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి గాండ్ల సంఘం ఆధ్వర్యంలో సైకిల్, స్కూటర్, ఆటోలతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ స్థానిక ఎన్టీఆర్ కూడలి వద్ద ప్రారంభమై గాంధీ రోడ్డు, 4 కళ్ల మండపం, తిలక్ రోడ్డు, మున్సిపల్ కార్యాలయం మీదుగా మా తెలుగు తల్లి విగ్రహం వరకు కొనసాగింది. అంతకుముందు ఆ సంఘం నాయకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పెద్దల తీరును ఎండగట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల చేత ఓట్లు వేయించుకున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఉంటే ప్రయోజనం ఉండదని, తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజకీయ భవిష్యత్తు కోల్పోతారని హెచ్చరించారు. ఈరోజు విద్యార్థులు, ఆటో వాళ్ళు స్వచ్ఛందంగా, ప్రజలు వాళ్ళ మనసులో ఉద్యమం పుట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ రాజకీయ నాయకులు మా దగ్గర ఓట్లు వేసుకునేసి ఈ రోజు కనబడకుండా పోయినారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులంతా సిగ్గుతో, లజ్జతో రాజీనామాలు చేసి మా రోడ్ల మీదకి వచ్చి ఈ ఎండలో తిరిగి ఈ ఉద్యమాన్ని బలవంతం చేయాలనేసి కోరుచున్నాము. ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము. ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన తెలిపిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ శివప్రసాద్ను ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు ఎంపీ సందీప్ దీక్షిత్ అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తెలుగు జాతిని కించపరిచేలా అవహేళన చేసి మాట్లాడడాన్ని నిరసిస్తూ సోమవారం స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద టీఎన్ఎస్ఎఫ్ నాయకులు యూపీఏ ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అంతకుముందు వారు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తెలుగువారికి జరిగిన అవమానాన్ని సీమాంధ్ర ఎంపీలు సమర్థించుకోవడం ప్రజాస్వామ్యానికి కళంకం తెచ్చే విధంగా ఉందని దుయ్యబట్టారు. తెలుగు జాతి సమైక్యత కోసం పాటుపడేది ఒక్క టీడీపీయేనని, సమైక్యాంధ్ర సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని ఆ పార్టీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్, తెలుగు యువత నాయకులు కంకణాల రజనీకాంత్, మధు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవినాయుడు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు చరణ్, రంజిత్, తోట వాసు, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రజలకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఒక 6 నెలల అవకాశం ఇస్తే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దుతానని ఏ నాయకుడైనా చెప్పాడా?
ఒక నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ విధంగా వస్తే చిన్న ఎమ్మెల్యే కానివ్వండి, ఒక మినిస్టర్ కానివ్వండి, ఎవరు కూడా ప్రజల దగ్గరకు వచ్చి మేము ఉండాలని భరోసా ఇచ్చిన నాయకుడే లేడు. కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ సమైక్యాంధ్ర సాధించేంత వరకు మేమందరం కూడా పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేసుకుంటాం. షీలా దీక్షిత్ కొడుకు సంజయ్ దీక్షిత్ ఒక పనికి మాలిన వెధవ, తెలుగు వారిని అవమానపరిచే విధంగా ఒక దళిత నాయకుడిని, 10 కోట్ల మందికి ప్రతినిధిగా ఉన్న మా ఎంపీ శివప్రసాద్ గారి నాయకుడిని, దళిత నాయకుడిని ఈరోజు ఘోరంగా తెలుగు వారి సిగ్గు తల ఉంచుకునే విధంగా ఆయన పార్లమెంటు సాక్షిగా యావత్ దేశం చూస్తుండగా అవమానకంగా బయట దోసి నెట్టివేయడం జరిగింది. ఆయన మీద దౌర్జన్యం జరిగింది, దాడి జరిగింది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఇతర రాష్ట్రాల మీద ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఈ విభజన ప్రక్రియ ఆపకపోతే విద్యార్థులు ఊరికే ఉండరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సందగ్ధమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే సోనియా గాంధీ గారికి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, విద్యార్థులతో పెట్టుకోవద్దు. విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వము నిలబడిన దాఖలాలు లేవని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అటు పలమనేరులో టీడీపీ నాయకులు రిలే దీక్షలు చేపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా సోమవారం కూడా ఆ పార్టీ నాయకులు దీక్షలు కొనసాగించారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పట్నం సుబ్బయ్య, బాలాజీ, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నాగభూషణం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వీయు మహల్ రోడ్డు వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బాలు, చోట, సింగంశెట్టి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీలను పారదర్శకంగా నిర్వహించాలని, దళితులకు న్యాయం చేయాలని మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లూరు చెంగయ్య డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులను డిప్యూటీ డీఈఓలుగా నియమిస్తూ వస్తున్నారని చెప్పారు. జిల్లాలో 4 డిప్యూటీ డీఈఓ పోస్టులు ఉండగా అందులో 1 డైరెక్ట్గా ఏపీపీఎస్సీ ద్వారా మదనపల్లి డివిజన్కు భర్తీ చేయబడిందని తెలిపారు. మిగిలిన 3 పోస్టులకు గాను జిల్లాలోనే అత్యంత సీనియారిటీ కలిగిన సెల్వంను పుత్తూరు డిప్యూటీ డీఈఓగా నియమించారన్నారు. ఈ నియామకాలు ప్రభుత్వ జీవో ప్రకారం జరిగాయని పేర్కొన్నారు. అయితే ఇటీవల జరిగిన డీఈఓల నియామకాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఆరోపించారు. ఇలా జరగడం వల్ల దళితులైన సెల్వంకు అన్యాయం జరిగిందని, ఆయనకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో డీఈఓ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలని, దళితులకు అన్యాయం జరిగితే ప్రత్యక్ష పోరాటాలకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో డీఈఓ సెల్వం, ఆకుల కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు. జీవో నంబరు 834/C23/2011 ప్రకారం జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు మాత్రమే మొదట అర్హులు మీరు. ఆ తర్వాత రెండవ ప్రాధాన్యంగా జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సీనియారిటీ ప్రకారం. మూడవ ప్రాధాన్యంగా ఎంఈఓలు, ఈ 3 అర్హులు. జిల్లాలో అత్యంత సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తి శ్రీ సెల్వం గారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దేశానికే ఆదర్శప్రాయులని, ఆయన మరణం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసిందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. స్థానిక తుడా కార్యాలయ కూడలిలో వైఎస్ విగ్రహం ఎదుట దివంగత నేత చిత్రపటానికి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. వైఎస్ఆర్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రజలకు, రాష్ట్రానికి ఆదర్శ పాలన అందించిన గొప్ప ప్రజానాయకుడు వైఎస్ అని కీర్తించారు. దేశ రాజకీయాలలో కేంద్ర బిందువు అయి దేశానికే ఆదర్శవంతమైన ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను, ప్రయోజన కార్యక్రమాలను తలపెట్టారని, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. వైఎస్ ఎప్పుడూ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ఆలోచించలేదని, కలుపు మొక్క లాంటి చంద్రబాబు వైఎస్పై పనిగట్టుకుని బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్ మరణించడం వల్లే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని ఆవేదన చెందారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1000 మందికి పైగా నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ, జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, ఎస్కే బాబు, పాలగిరి ప్రతాప్ రెడ్డి, సిద్ధారెడ్డి, కుసుమ, పునీత, లక్ష్మి, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు.
ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని, ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఉచిత కరెంటును ఒక్కటి కాదు, రెండు కాదు, కొన్ని వందల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చి మొత్తం భారతదేశ రాజకీయాలలోనే ఒక కేంద్ర బిందువుగా మారినటువంటి రాజశేఖర రెడ్డి గారు మరణించడంతోనే, రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉంటే ఈ రాష్ట్రం విభజన జరిగేటువంటి పరిస్థితి ఉదయించదు. చంద్రబాబు లాంటి కలుపు మొక్క రాజకీయవేత్తలు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. సోనియా గాంధీ ధైర్యంగా ఈ రాష్ట్రాన్ని, చంద్రబాబు నాయుడిని నమ్ముకొని ఈ రకంగా విభజించి ఉండేటువంటి పరిస్థితి ఉత్పన్నమే కాదు. అలాగే తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాలుకల్ల మండపం ఎదుట వైఎస్ 4వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పార్టీ అధ్యక్షులు నాగభూషణం, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, డైరెక్టర్లు హాజరై దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూజలు చేసి పూలమాలలు సమర్పించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పులుగూరు మురళీకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆదర్శ పాలన అందించిన గొప్ప నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన భౌతికంగా లేకపోయినా రాష్ట్ర ప్రజల హృదయాలలో కొలువై ఉన్నారని కీర్తించారు. వైఎస్ కాంగ్రెస్ వాది అని, అందుకే కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు. అనంతరం టౌన్ బ్యాంక్ పాలకవర్గం ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ వర్ధంతి వేడుకల్లో బ్యాంక్ డైరెక్టర్లు బాలసుబ్రహ్మణ్యం, తులసి యాదవ్, దేవరాజులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్, చోటా తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి లేని లోటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరూ కూడా తీరని లోటే. కారణం ఈ పొద్దు రాజశేఖర రెడ్డి నుంటే సమైక్యవాది, సమైక్యాంధ్ర కలిసి ఉండేది. రాజశేఖర రెడ్డి ఉన్న రోజులు ఢిల్లీ పెద్దల్ని భయపెట్టగల శక్తివంతుడు, సమర్థుడు రాజశేఖర రెడ్డి. ఏ ఒక్క పార్టీ వాడు కాదు, అందరి వాడు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాది. తాత్కాలిక ప్రయోజనాల కోసం, స్వార్థపూరిత రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజిస్తే భవిష్యత్ తరాలు క్షమించవని సమైక్యాంధ్ర ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్, తిరుపతి డివిజన్ రెవెన్యూ అధికారి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఉద్యోగ జేఏసీలోని 48 శాఖలకు సంబంధించిన ఉద్యోగులు తిరుపతిలో మహా నిరాహార దీక్షను నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ కన్వీనర్ ఆర్డీఓ రామచంద్రారెడ్డి దీక్ష ప్రారంభానికి ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలియజేశారు. ఉద్యోగ జేఏసీ మహాదీక్ష పిలుపు మేరకు సుమారు 5,000 మంది ఉద్యోగులు దీక్షకు హాజరై నిరసన తెలియజేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ బూనారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నాయకులు మొహమాటాన్ని వీడి సీమాంధ్ర ప్రజల అభిష్టాన్ని కేంద్రంకు తెలియజేసి విభజనను అడ్డుకోవాలన్నారు. 4వ తరగతి ఉద్యోగులు భేదాభిప్రాయాలను పక్కన పెట్టి సమైక్యాంధ్ర కోసం ఉద్యమ బాటలో పయనిస్తున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజలు పోరాటం సాగిస్తుంటే తమకు లేని పట్టింపులు నేతలకు ఎందుకని, తమలానే వారందరూ కలిసి ఐక్యత గళాన్ని వినిపించాలని డిమాండ్ చేశారు. అందరి లక్ష్యం ఒకటే అయినప్పుడు ఎందుకు విడిగా పోరాటం సాగించాలని ప్రశ్నించారు. ఐకమత్యంతో సామరస్యంగా ఉద్యమం సాగించాలని కోరారు. అనంతరం కలిసి ఉంటే కలిగే లాభాలు, విడిపోతే వచ్చే నష్టాలను గురించి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కళాకారులు తెలియజేశారు. ఈ దీక్షలో ఆర్టీసీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు మునిసుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం నాయకులు గోపాల్, నిర్మల, వైద్యుల సంఘం సభ్యులు డాక్టర్ కృష్ణప్రశాంతి, న్యాయశాఖ, మున్సిపల్, రెవెన్యూ, ఎస్వీయు, వెటర్నరీ, నర్సింగ్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎందుకు గౌరవం పెట్టుకుంటున్నాము అంటే ఏదైనా కానీ ఒక మున్సిపాలిటీలకు పంచాయతీని కలపాలంటే మున్సిపాలిటీ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రక్రియ బాగా తెలుసు. ఆ పంచాయతీ రెజల్యూషన్ తీసుకొని ఆయనకి ఇష్టమైన అక్కడ బలవంతంగా తీసుకుంటారు. అల్టిమేట్లీ అది మీకు అందరికీ తెలుసు. పంచాయతీ రెజల్యూషన్ తీసుకొని ఆ రెజల్యూషన్ గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ లో పంపించి ఒక జీవో ఇష్యూ చేసి తర్వాతనే వచ్చేస్తారండి. కానీ మన కర్మ ఏంటంటే ఒక పార్టీ కార్యవర్గ సమావేశంలో నిర్వహించేసి ఈ విభజన జరిగిపోయింది అని చెప్పేస్తున్నారండి. ఈ విభజన జరిగిపోయిందని చెప్పడం చెవులో ప్రజల చెవులో ఎంత పెద్ద పువ్వు పెట్టారో అది తెలియపరచడం కోసం మా చెవులో పువ్వు పెట్టుకొని. అలాగే సమైక్యాంధ్ర సాధన కోసం తిరుపతి న్యాయవాదుల సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారంకు 15వ రోజుకు చేరుకుంది. విభజనను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు తోట రమేష్, కీర్తిశేఖర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేయడం మంచిది కాదన్నారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి శూన్యమని, మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ అవుతుందని హెచ్చరించారు.
అన్నదమ్ముల్లా ఉన్నవారిని విడదీయడం సరైంది కాదన్నారు. యూపీఏ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం విభజించు పాలించు అనే రీతిలో పాలన సాగిస్తోందని, కేంద్రం తన వైఖరిని మార్చుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ లాంటి రాజకీయ నిరుద్యోగుల కోసం మహనీయుల త్యాగాలను అవహేళన చేసేలా విభజన చేయకండని సూచించారు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నామని నిర్లక్ష్యం చేయకండని, అలసత్వంతో తమ ఆగ్రహ జ్వాలలకు గురికాకండని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షలో బార్ అసోసియేషన్ నాయకులు దినకర్, కోటేశ్వర్, మురళి, సుబ్రహ్మణ్యం, సామంచి శ్రీనివాస్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసము ఎంటైర్ సీమాంధ్ర వాళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు ఎన్నో విధంగా చేపడుతున్నారు. తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 15వ రోజు ఈ రోజున న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీని ఉద్దేశం ఏమంటే సమైక్యాంధ్రానే ముద్దు, విభజన అనేది వద్దు. కాబట్టి ఇక మీదట గవర్నమెంట్ అందరినీ కూడా, ప్రతి వారు కూడా, గవర్నమెంట్ పీపుల్ అందరూ కూడా అన్ని విధాల దీనికి ఉద్దేశించి సమైక్యాంధ్రానే మనకు కావాలని చెప్పేసి ఈరోజు ఈ నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. రామాయణంలో కైకేయి భరతుణ్ణి రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి వేసిన ప్లాను ఆ రోజు భరతుడు రాజ్యాధికారం చేజిక్కించుకుని రాజైనాడు. అదేవిధంగా కైకేయిలాగా ప్రోత్సాహంతో ఈరోజు మన సోనియా గాంధీ ప్లాన్ చేసి మన స్టేట్ని డివైడ్ చేసి కొడుకుకి పట్టాభిషేకం కలిగజేయాలనే ఉద్దేశం, ఈ రాజకీయ లబ్ధి కోసమే ఈ రాష్ట్రాన్ని విడదీశారు. ఇది చాలా బాధాకరం. తిరుపతికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించేలా నూతనంగా ఓ ట్రావెల్స్ను ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు ట్రావెల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు అమాస రాజశేఖర రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి హాజరై రిబ్బన్ కత్తిరించి టూర్స్ అండ్ ట్రావెల్స్ను ప్రారంభించారు. అనంతరం అతిథుల సమక్షంలో పూజలు నిర్వహించి లాంఛనంగా సేవలు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులను ట్రావెల్స్ నిర్వాహకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించినట్లు పవర్ స్టార్ రాయల్ యూత్ అధ్యక్షుడు వినోద్ రాయల్ ఓ ప్రకటనలో తెలిపారు. పవర్ స్టార్ రాయల్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పళని థియేటర్ వద్ద ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు నారాయణ, పవన్, బాబు, నరేష్, మనోజ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి సుమారు 38,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 25 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 9 గంటల సమయం, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, ఆర్జిత సేవ టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 7, 50 రూపాయల గదులు 68, 100 రూపాయల గదులు 42, 500 రూపాయల గదులు 21, 600 రూపాయల గదులు 17 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 202, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 341 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవ టికెట్లను తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,290 రూపాయలు. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రాము ధర 2,832 రూపాయలు. కిలో వెండి ధర 57,570 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 61 రూపాయ 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల కోసం, సీట్ల కోసమే విభజన కుతంత్రం. వైఎస్ లేకపోవడం వల్లే రాష్ట్రంలో అంధకారం, సంక్షోభం. తిరుపతిలో సమైక్య శంఖారావంలో నిప్పులు చెరిగిన వైఎస్ విజయమ్మ, షర్మిల. సమైక్య సమరంలో కదం తొక్కిన ఉద్యోగులు, విజయవంతమైన ఒక్కరోజు సమైక్య ఉద్యోగుల మహా నిరాహార దీక్ష. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి ఆదర్శ పాలన అందించిన గొప్ప నాయకుడు దివంగత నేత. భౌతికంగా లేకపోయినా ఆయన సంక్షేమ పథకాల సేవలు చిరస్మరణీయం. వైఎస్ 4వ వర్ధంతి కార్యక్రమాల్లో వక్తలు, సేవా కార్యక్రమాల్లో అభిమానులు. రెచ్చగొట్టకండి, సీమాంధ్రుల సహనాన్ని పరీక్షించకండి. ఢిల్లీ పెద్దల మెడలు వంచైన సమైక్య రాష్ట్రాన్ని సాధించుకుంటాం. తిరుపతి ఐకాసా కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి ఉద్ఘాటన, ఓల్వో బస్సుల ర్యాలీతో వినూత్న నిరసన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.